వాసంతి స్టోరీస్ అండ్ ఎడ్యుకేషనల్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ ద్వారా మీరు ఎన్నో కథలు క్లాసులు విన్నారు. ఈరోజు మళ్ళా మీకు నేను పురాణ సంబంధమైన ఒక కథ చెప్తాను. ఈ కథ అందరికీ తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియక కూడా ఉండొచ్చు. మళ్ళీ ఒకసారి తెలిసిన కథనే నేను అందరికీ తెలియని వాళ్ళ కోసం చెప్పాలనుకుంటున్నాను. అదే ఊర్వశి పురూరవుల ప్రేమ కథ అన్నమాట. ఊర్వశి అంటే అందరికీ మనకి తెలుసు, ఇంద్రుడి సభలో నాట్యం చేసే గొప్ప నాట్యకారిణి. ఆమె అందం ఎంత మహా గొప్పదో కూడా అందరూ చెప్పుకుంటారు. అలాగే పురూరవుడు అనే వ్యక్తి ఒక గొప్ప రాజు అన్నమాట. అతని పరాక్రమం విపరీతమైన పరాక్రమవంతుడు. 100 అశ్వమేధాలు చేసిన అతను చాలా ధైర్యశాలి, ధీశాలి. అతని గొప్ప పరాక్రములు అతని యొక్క సామర్థ్యము తెలిసిన అందరూ కూడా అతన్ని మెచ్చుకోకుండా ఉండలేరన్నమాట. ఒకసారి ఇంద్ర సభ జరుగుతున్నప్పుడు నారదుడు అక్కడికి వెళ్ళి ఆ సభలో పురూరవుడి యొక్క గొప్పతనం గురించి సభ మధ్యలో చాలా గర్వంగా గొప్పగా చెప్తారనమాట. సభలో ఉన్న అందరూ కూడా, ఈ అప్సరసలందరూ కూడా ఉంటారు ఆ సభలో. అలాగే ఇంద్రుడి సభలో మిగతా వారందరూ కూడా పురూరవి గురించి నారదుడు చెప్పిన ప్రశంసలు విని చాలా ఆనందం, సంతోషపడతారు. కొందరైతే అతని మీద అభిమానం, ప్రేమ కూడా పెంచుకుంటారు. అలా నారదుడు చెప్పిన పురూరవుడి యొక్క గొప్పతనం విని ఊర్వశి అప్సరస చాలా పురూరవుని ఇష్టపడుతుంది, మనిషిని తెలియకుండా చూడకుండానే. అంటే అతని గొప్ప గుణాలు ఆమెని చాలా ఎంతో ఆకర్షిస్తాయన్నమాట. అలా ఊర్వశి పురూరవుని మానసికంగా చాలా ఇష్టపడుతూ ఉంటుంది. ఒకరోజు కొన్ని కారణాల వల్ల ఊర్వశికి శాపవచన భూమి మీద మళ్ళా మానవ కన్యలా జన్మించాల్సి వస్తుందన్నమాట. అలా మానవ కన్యగా జన్మించినప్పుడు ఆమె అనుకోని పరిస్థితిలో పురూరవుని ప్రత్యక్షంగా కలుస్తుంది. అలా వాళ్ళు ఒకరినొకరు చూసుకుని ఒకరినొకరు ఇద్దరు ఆకర్షింపబడి ఒకరి మీద ఒకరికి మనసు కలుగుతుందన్నమాట. అలాంటి సమయంలో పురూరవుడు ఊర్వశిని అడుగుతాడు, నన్ను వివాహం చేసుకోవాల్సిందిగా ఊర్వశిని అడిగితే, పురూరవుడి గురించి తను ఎంతో అభిమానంగా ప్రేమగా ఉన్న విషయం, తన మనసులోనే ఉన్న విషయం ఆమెకి తెలుసు కాబట్టి, వివాహం చేసుకోవడానికి నేను కూడా ఇష్టపడుతున్నాను, కాకపోతే నాకు 2 షరతులు ఉన్నాయి. ఆ షరతులు మీరు గనక నెరవేరిస్తే మిమ్మల్ని వివాహం చేసుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరము లేదని ఊర్వశి చెప్తుందన్నమాట. ఏమిటి ఆ షరతులని మహారాజైన పురూరవుడు అడుగుతాడు. నాకు 2 గొర్రెలున్నాయి, ఆ గొర్రెలను ఎట్టి పరిస్థితిలోనూ మీరు సంరక్షణ తీసుకోవాలి, ఎట్టి పరిస్థితిలోనూ అవి నాకు ప్రాణప్రదమైనవి కాబట్టి వాటి బాధ్యత పూర్తిగా మీరే వహించాలి, ఏ రకమైన ప్రాణ భయము వాటికి జరగడానికి కానీ ఎలాంటి హాని కలగకుండా ఉండాలని చెప్తుంది. రెండో కోరిక ఏం చెప్తుందంటే, ఎలాంటి పరిస్థితిలోనూ మీరు వివస్త్రగా ఉండకూడదు, నేను చూడకూడదు అని కూడా చెప్తుందన్నమాట. అలా ఆ 2 కోరికలు కూడా ఆమె కోరడంతో పురూరవుడికి నాకు నీవు అడిగిన షరతులకి నాకు ఎలాంటి అభ్యంతరము లేదు అని చెప్పడంతో వారిద్దరికీ వివాహం జరుగుతుంది. చాలా ఆనందంగా, సంతోషంగా వాళ్ళు కాలము గడుపుతారనమాట. అలాంటి సమయంలో ఇంద్ర సభలో ఊర్వశి అక్కడ లేకపోవడంతో చాలా బోసిపోయినట్టుగా ఇంద్రుడు సభలో అని అందరూ మిగతా అప్సరసలు ఎంతో బాధపడతారనమాట. ఈ ఊర్వశి లేనిది మనకు అసలు ఇక్కడ ఏ రకంగానూ మనకి ఆనందంగా అనిపించడం లేదు. ఊర్వశి లేని సభ నిండుగానే లేదు. ఎలా అయినా మళ్ళా మనము మన ఇంద్రుడి రాజ్యానికి ఊర్వశిని తీసుకురావాలని అందరూ తలిచి ఎలా అయినా ఊర్వశిని భూలోకం నుంచి మళ్ళీ స్వర్గానికి రప్పించాలని భావిస్తారు. అందుకని వాళ్ళందరూ ఏమనుకుంటారంటే, ఈ కలిసి భూలోకానికి వచ్చి ఒక ప్లాన్ ప్రకారము ఊర్వశిని మళ్ళీ తీసుకురావాల్సింది అని ప్లాన్ చేస్తారనమాట. ఎలా అయినా తీసుకురావాలి ఊర్వశిని మళ్ళా మన దగ్గరికి అనుకుంటారు. ఆమె పెట్టిన షరతులు తన గొర్రెలని ఎలాంటి పరిస్థితిలోనూ ప్రాణహాని అవి లేకుండా ఉండాలని పురూరవుడిని కోరిన విషయం వీళ్ళు కూడా తెలుసుకుని, వాళ్ళు రాత్రిపూట నిద్రించే సమయంలో మారు వేషాల్లో రాజధానిలో ప్రవేశించి ఆ గొర్రెలను అపహరించడానికని ఈ గంధర్వులు తీసుకుపోతూ ఉంటే ఆ గొర్రెలు అరుస్తాయన్నమాట భయంతో. అప్పుడు ఊర్వశి నిద్ర నుండి మేల్కొని తన గొర్రెలకు ఎవరో అపకారం చేస్తున్నారని భావించి తన భర్త అయిన పురూరవుడిని కూడా లేపితే ఆయన గాఢ నిద్రలో ఉండి త్వరగా లేవడు. అప్పుడు ఆమె చాలా కోపగించుకుంటుంది. నేను మన పెళ్ళప్పుడే మీకు షరతులు పెట్టాను, మీరు పాటించట్లేదు, నా గొర్రెలకు ఏమన్నా అపకారం జరిగితే నేను వెళ్ళిపోతానని చెప్పాను కదా,
మీరు ఇలా నిద్రమత్తులో ఉండి నా గొర్రెల సంరక్షణ అంత మర్చిపోతే నాకు కుదరదంటే ఈయన గబగబా ఆ పాట నిద్రమత్తులోనే పరిగెత్తుకుంటూ వెళ్ళి మొత్తానికి గొర్రెలు తీసుకెళ్ళిన వాళ్ళని గదమాయించి కొట్టి ఆమె గొర్రెలను ఆమెకి తెచ్చి అప్పగిస్తాడు. కానీ అనుకోని పరిస్థితిలో ఆయన నిద్రమత్తులో లేచి వెళ్ళడంతో ఆయన సరిగా దుస్తులు ధరించకపోవడంతో మన షరతుల్లో మీకు ఈ రెండో షరతు మీరు పాటించనందువల్ల నేను వెళ్ళిపోతున్నాను అని ఆమె అదృశ్యమైపోతుంది. ఈయన చాలా బాధపడతాడు. అయ్యో ఎంత పొరపాటు జరిగింది, ఈమె పెట్టిన షరతులు నేను అప్పుడు ఒప్పుకున్న మాట నిజమే, ఇలా పాటించకపోవడం వల్లనే కదా నా భార్య అయిన ఊరసి నాకు దూరం అయిపోయిందని చాలా కలత చెంది పరిపాలన కూడా సరిగా చేయకుండా ముల్లోకాలు ఆమె కోసం గాలిస్తాడనమాట. ఆ తర్వాత కొంతకాలానికి సరస్వతి నదీ తీరాన ఆమె చెలికత్తెలతో ఉండడం చూసి దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడతాడు. ఊర్వశి నువ్వు రావాలి, మన రాజ్యానికి రావాలి, నువ్వు లేని జీవితాన్ని నేను ఊహించుకోలేకపోతున్నాను, నేను ఇలా ఒంటరిగా ఉండలేను, నీ ప్రేమను నేను మర్చిపోలేకపోతున్నాను, మళ్ళీ మన ఇద్దరము ఇదివరకు లాగా సంతోషంగా ఉండాలంటే ఆమె చెప్తుంది, మేము అంత ఇదిగా ఎక్కడికి రాము, అనుకోకుండా నేను నీకు భార్యనయ్యాను, నేను వచ్చే అవకాశం లేదు అని చెప్పినా ఈయన పలు మార్గాల ద్వారా ప్రాధేయపడతాడు. 1 సంవత్సరం తర్వాత నేను తిరిగి మీ దగ్గరికి వస్తానని చెప్పడంతో మాట ఇచ్చిన తర్వాత ఆయన వెళ్ళిపోతాడు. అలా 1 సంవత్సరం తర్వాత వెళ్ళి ఊర్వశిని అడుగుతాడు, సంవత్సర కాలం గడువు అడిగావు కదా, సంవత్సరం అయిపోయింది, తిరిగి నువ్వు నా దగ్గరికి రావాలి అని అడిగితే ఆమె ఈ ఒక రోజు నేను మీతో ఉంటానని చెప్పి వచ్చి ఆమె ఒక బిడ్డను కూడా తీసుకువస్తుంది, మన బిడ్డ అని. ఆ తర్వాత మళ్ళీ ఆ రోజు తెల్లారాక ఆమె వెళ్ళిపోతుంటే ఈయన వెక్కి వెక్కి ఏడుస్తాడు. అప్పుడు ఆమె చెప్తుంది, నా మీద మీకు ఇంత ప్రేమ ఉంది, కాకపోతే నేను ఇక్కడ ఉండడానికి అలా కుదరదు, మీరు నన్ను ఇలాగే ఎప్పటికీ మీ భార్యగా ఉంచుకోవాలి అనుకుంటే మీరు గంధర్వులను కలిసి వాళ్ళని ఒప్పించి ఉంటే నేను ఇక్కడ ఉండగలుగుతానంటే ఈయన చాలా సార్లు ఆ గంధర్వుల దగ్గరికి వెళ్ళి పలుమార్లు వాళ్ళని వేడుకొని ఊర్వశిని ఇక్కడ ఉంచవలసిందిగా కోరతాడు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక స్త్రీని తెచ్చి ఊర్వశి అని చెప్పి ఆయనకి ఇస్తారు. ఈయన నిజమేననుకుని ఆమెని తీసుకుని తన రాజ్యానికి వెళ్ళిపోతాడు. కొంతకాలం తర్వాత ఆయనకి ఆమె ఊర్వశి కాదు, ఊర్వశి రూపంలో ఉన్న మరో స్త్రీ అని గ్రహించి ఆమెను పంపించేసి విష్ణువుకి ధ్యానం చేస్తాడు, అనేక రకాల యజ్ఞాలు చేస్తాడు, యాగాలు చేస్తాడు, ఎలా అయినా తన భార్యను తను పొందాలి అని. విష్ణుమూర్తి ఈయన యొక్క యజ్ఞాలకి యాగాలకి సంతోషించి మీ భార్యాభర్తలు ఇద్దరు కలిసి చాలా ఇంకెప్పటికీ విడిపోరు, కొన్ని కారణాల వల్ల కొన్ని శాపాల వల్ల మీరు ఇలా విడిపోయారని చెప్పి వాళ్ళిద్దరిని ఆశీర్వదించి పురూరవుని ఊర్వశిని కలుపుతాడనమాట విష్ణుమూర్తి. ఈయన యజ్ఞాలకి సంతోషపడి ఈయన చేసిన తపస్సుకు మెచ్చి ఈ రకంగా మళ్ళీ విష్ణుమూర్తి సహాయంతో వీళ్ళిద్దరు ఒకటవుతారు. ఆ తర్వాత వీళ్ళిద్దరికి 6 పిల్లలు పుడతారనమాట. ఈ రకంగా చంద్రవంశీకుడైన పురూరవుడి వల్ల వంశవృద్ధి కలిగింది. ఇంతే ఈ కథ. ఈ కథ నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు ఈ కథ వల్ల మనకి తెలిసిన మోరల్ ఏంటంటే, అతను భార్య లేకుండా ఉండలేను అనుకుని మాటలతో కాకుండా ఆయన ఎలా అయినా తిరిగి ఆమెను పొందడం కోసం రకరకాల మార్గాలు ప్రయత్నించి తన భార్యను తను మళ్ళా తన దగ్గరే ఉంచుకోగలిగాడు. ఇంతే ఈ కథ. ఈ కథ నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.